హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: పప్పులు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతాలు, ఉప్పు, కొత్తిమీర, మామిడికాయ, ఉల్లిపాయ, ఎండుమిర్చి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మామిడికాయను ఇలా తొక్కు తీసేసి తురుముకోవాలి. ఇలా పప్పులను వేయించి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఆయిల్ వేసి వేయించిన అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. చివరిగా ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తొడిమలు తీసేసి వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా తొడిమలన్నిటిని తీసేసుకోవాలి. మామిడికాయను పైన తొక్కు తీసేసి ఇలా తురుముకోవాలి. తగినంత ఉప్పు వేసి పౌడర్లా మిక్సీకి వేసుకోవాలి. ఇలా పౌడర్లా వేసుకోవడం వల్ల బాగా మెదుగుతుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, మామిడికాయ తురుము, తగినన్ని నీళ్లు వేసి మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత నేను బెల్లం వేయడం మర్చిపోయాను, అందుకే చివరిగా బెల్లం పొడి చేసి వేసుకుంటాను. పోపు బాగా వేగిన తర్వాత ఈ పచ్చడి అంతా వేసి బాగా వేయించుకోవాలి. అప్పుడు బెల్లం వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు బెల్లం పొడిలాగా చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా వేస్తున్నాను. తగినన్ని వాటర్ వేసి మనకు ఎలా కావాలో అలా కలుపుకోవాలి. అంతే, టేస్టీ పుల్లపుల్లని మామిడికాయ పచ్చడి రెడీ. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడివేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.